అవోల్లా బండ్లే పెట్రోల్ కొట్టించే కాడ ఎట్లుంటుందో వాళ్ళ పెట్రోల్ కొట్టుడు ఓడిసినా ఆ పైపులకెళ్ళి ఇంకా నీ సుక్కలు జారుతుంటే ఆయంత వంపేదాకా అట్లనే చూస్తుంటాం. ఇక ఆ పైపు తీసి మీద పెట్టుడే ఆలస్యం. మూత పెట్టకుంటే ఏడ ఆవిరై 4 సుక్కలు ఎగిరిపోతాయి అని దబ్బున మూత పెడతాం. ఆసొంటిది కండ్ల ముంగట్నే వందల లీటర్ల పెట్రోలు ఎట్లా డ్రైనేజీలో కలిసిందో చూడుర్రి. చూసిర్రా కింద పడ్డ ట్యాంకర్లకెళ్ళి బయ్య బయ్య ఎట్లా గారిపోతుందో పెట్రోల్ అంతా. వాన కొట్టినప్పుడు వరద నీళ్ళు వారినట్టే వారుతుంది మొత్తం. సికింద్రాబాద్ ఆల్గడ్డబాయ్ చౌరస్తా కాడ టర్నింగ్ కొట్టబోతే పల్టీ కొట్టి పడ్డదట ఈ పెట్రోల్ ట్యాంకరు. ఇక అందులోకెళ్ళి మొత్తం గారిపోయింది ఇట్లా. చూసేటోళ్ళందరికీ పానం ఎంత కొట్టుకుందో గానీ అక్కడ అదే చౌరస్తాల ట్రాఫిక్ పోలీస్ పోతు ఉండే వరకు దగ్గరికి అస్సలే రానియలేదట పోలీసు వాళ్ళు ఎవ్వరిని. మరి పుసుక్కున నిప్పురవ్వ తలిగితే ఇంకేమైనా ఉంటుందా? అసలే అది పెట్రోల్ బుగ్గి బుగ్గి అవుతుంది, ఏం లేదు. ఇక దూరంకెళ్ళే ఫోటోలు వీడియోలు తీసుకుంటా అయ్యో ఉట్టిగా నీలపాలైపోయా అనుకుంటా బాధపడ్డరట. నయం ఇవాళ పానాలకైతే ఏం ఆపద రాలేదట గానీ వెంటనే ఫైర్ ఇంజన్ రప్పించి నీళ్లు కొట్టించి మీదికెళ్ళి మట్టి ఉసికే పోసి మొత్తం రోడ్ అంతా క్లియర్ చేసిర్రు. కింద పడకుంటే ఎన్ని బండ్లు కార్ల ట్యాంకులలో పడేదో, ఎంత పొల్యూషన్ నింపేదో వాతావరణంలో. గానీ అందులో కొంత గాలికి ఆవిరై కతిమదంతా డ్రైనేజీ మురుగు నీళ్ల పాలై అందులో దోమలు గుడ్లు పెట్టి సంతానం పెంచుకోకుండా కొన్నొద్దుల పాటు అడ్డం పడుతుందేమో ఈ పెట్రోలు.